ఆ గుండెలో ఎప్పుడు స్థానం ఉండాలని మీకు వాళ్ళు విడిచిపెట్టాలంటే ఎంతమంది మధ్యలో నేను మాట్లాడలేదమ్మా. రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తుని ఇచ్చారు. వాళ్ళని విడిచిపెట్టాలంటే ఏదైనప్పటికీ రాజకీయంగా పునర్జన్మ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపులు తీసుకుని వచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిల్చోబెట్టినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ అసలు పాదాభివందనం చేయాల్సినటువంటి అవసరం నా కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా కూడా ఈరోజు ఈ స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని నుంచి ఈ స్థాయిలో మీరు నిల్చోబెట్టి నాకు ఈ స్థానం కల్పించారు. మరి మీరందరూ కూడా తప్పకుండా రేపు భరత్ను కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి మీ అందరి పైన ఉంది. ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరం కలిసికట్టుగా కూర్చొని నిర్ణయాలు తీసుకుందాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెలో నేను, నా గుండెలో మీరు ఏదైనప్పటికీ రాజకీయంగా పునర్జన్మ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపులు తీసుకుని వచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిల్చోబెట్టినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ అసలు పాదాభివందనం చేయాల్సినటువంటి అవసరం నా కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా కూడా ఈరోజు ఈ స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని నుంచి ఈ స్థాయిలో మీరు నిల్చోబెట్టి నాకు ఈ స్థానం కల్పించారు. మరి మీరు అందరూ కూడా తప్పకుండా రేపు భరత్ను కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది. ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏదున్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరం కలిసికట్టుగా కూర్చొని నిర్ణయాలు తీసుకుందాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెల్లో నేను, నా గుండెల్లో మీరు ఉంటారు. అది జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. ఇది నాకే కాదు, నా ఇద్దరు ఆడబిడ్డలు కూడా మీరు నవ్వులు
దానికి కారణం అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు